వినడానికి మన హృదయాలు తెరుచుకుని మరి వాక్యం వినడానికి సమయం ఇచ్చి మరి వాక్యం చివరి వరకు లాస్ట్ వరకు బెనిఫిషన్ తీసుకుని వెళ్ళవలసిందిగా మీకు ప్రేమతో నేను తెలియజేస్తున్నానండి. ఎవరు కూడా మ్యూట్ అన్మ్యూట్ చేయకండి, అది రికార్డ్ అవుతుంది. మరి మళ్ళీ మనం పంపిస్తున్నారు పాస్టర్ గారు. మనం చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే ఆ మాటలు వింటుంటే. కాబట్టి ఎవరు ఎక్కడ మాట్లాడదు, అయినా చెప్పినప్పుడు రిఫరెన్స్ తీయమైనప్పుడు తీయండి, లేదంటే కామ్గా ఉందాం. నేను స్తోత్రం. ప్రైజ్ రాడండి పాస్టర్ గారు, సత్యవేదనయ్య గారు, ప్రైజ్ లార్డ్ అండి. ఈ సాయంకాలం వేళ బిషప్ అయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ తరగతికి హోస్ట్గా ఉంటూ మనలందరినీ సారథ్యం వహించి నడిపించున్న దీవెన సిస్టర్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. అలాగే చేరి వచ్చిన మీకు అందరికీ కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేయచ్చు. ఈ యొక్క సాయంకాల తరగతికి హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ పక్షాన మీకు అందరికీ ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. సాయంకాల తరగతి ఇంకా చాలామందిని చేర్చి మనం అందరం కూడా క్రీస్తు మరి యొక్క క్రీస్తు శాస్త్రాన్ని మనం ధ్యానిస్తూ ముందుకెళ్దాం. అతి కృప దేవుడు ఇచ్చినందుకై దేవదేవునికి స్తుతులు. అయితే మొదటిగా లేవీయ కాండము ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఉందండి. లేవీయ కాండము 17వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు చదువుకుందాం. ఎవరైనా బిగ్గరగా చదవండి. మొదటి 7 వచనాలు. ఇది యేసు రక్తం గురించి ఈ దినం మనం ధ్యానిద్దాం, కుమారుని రక్తము అని. కాబట్టి ఆ రక్తానికి సాదృశ్యంగా కొన్ని లేఖనాలు ఉన్నాయి, అవి కూడా మరి మనము వెళదాం ఆ లేఖనాలకి. మొదటిగా లేవీయ కాండము 17వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు చదివిన పిదప మరొకరు ప్రార్థన చేసి వెంటనే మనం క్లాసులోకి వెళదాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు వాక్య భాగము లేవియా కాండము 17వ అధ్యాయం 1 నుంచి 7 వచనం చదువుకుందామండి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలు అందరితోనూ ఇలాగూ చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పణం అర్పించుటకు పూనుకొనివాడు, అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములకు దానిని ముందు తేక పాళెములలో బంధించినను పాళెములకు వెలుపల బంధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించిన వాడు. ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలిపశువులను ఇకలో బయట వధింపక యెహోవా పేరట ఈ యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనుల నుండి కొట్టివేయబడవలెను. యెహోవాకు ఇంపైన సువాసన కలిగినట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారి వ్యభిచారుని అనుసరించుచు వచ్చిన దెయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్ గారు. ఎవరైనా ప్రార్థనలో నడిపించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించులాగా. ఈ సాయంకాల సమయంలో ప్రభుత్వ వీటిగా సహవాసంగా నా తండ్రి నన్ను మమ్మల్ని మీ యొక్క ప్రభు కింద జ్ఞాపకం చేస్తున్నందుకు మీకే కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి ఒక పక్షి కళ్ళను పోషించే రీతిగా మమ్మల్ని పోషించే దేవుడుగా మీరు ఉన్నారు. ఈ సాయంకాల సమయంలో మీ దాసుని ప్రభావం నోటికి దూరంగా వాడుకొని నా తండ్రి నా నాయన మా జ్ఞానమే ప్రభావం మీ జ్ఞానము నా ప్రభా తండ్రి నా నాయన మాకు బోధించిన కృపా సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. మీ పక్షమే నిలబడుతుంది. మీరు ఆశింపైన నా ప్రభావం ప్రార్థనాభిషేకం సంగ్రహించండి. గురించినటువంటి ప్రతి మాట మా హృదయాంతర భాగాలలో ప్రభా మేము స్థిరపరచుకోవడానికి వాక్యానుసారంగా మమ్మల్ని మా ప్రవర్తన సరిచేసుకోవడానికి ప్రభా అనేక మందికి రాబోయే దినాల్లో జీవనకు ఒక ఆర్షంగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రభావం వేడుకుంటున్నాను. ఈ ప్రశస్తమైన తరుణం ప్రభా నాకు మా జీవనతో దయచేయండి. మా ప్రభా కలిగిన తండ్రి నా నాయన మరి యొక్క ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బిషప్ అయ్య గారిని బట్టి ఎడ్మిన్స్ నా ప్రభు మరి ఫ్యాకల్టీ బట్టి మాకు రోజు నాకు మీకు అన్నం తప్పకుండా బోధిస్తున్న ప్రతి బోధకుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు. విశేషమైన కృపా జ్ఞానంలో దాసుకి పక్షం నిలబడుతున్న గురించి నాతో మాట మాట్లాడమని మహిమ ఘనత ప్రభావం
నిరొకరు పొందుతామని యేసు శక్తులు నాకు పెడతాను నీకు బ్రతిమలాడి స్థితించి దేవుడు కొంచెం నామకర్లండి. ఆమేన్. ఆమేన్. ఈ లేఖనాన్ని చదివిన సిస్టర్ గారికి, అలాగే ప్రార్థించిన సిస్టర్ గారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలండి. ఈ యొక్క మరి ఈ సాయంకాల వేళ క్రీస్తు శాస్త్రాన్ని మనం ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా కుమారుని రక్తం గురించి, అనగా బ్లడ్ ఆఫ్ సన్, దాని గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క రక్తము అనే పదము పాత నిబంధనలో సుమారుగా 357 సార్లు అలాగే ఆ వచనాల్లో ఉంటుంది. అలాగే మరి 447 సార్లు కూడా వాడబడింది. రక్తము నేరుగా లేదా సాదృశ్య రీతిగా అనేక సార్లు యేసు రక్తాన్నే సూచిస్తుంది. రక్తము అనగానే యేసు రక్తము అని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే రక్తం బైబిల్లో కేంద్ర స్థానం. ఆ రక్తము కేంద్ర స్థానం గనుక క్రైస్తవ విశ్వాసానికి ఆ రక్తము పునాది. దేవునికి స్తోత్రం. బైబిల్ బోధిస్తున్న రక్తం మన మరి ప్రసంగాల్లో నుండి, లేదా విశ్వాసంలో నుండి, లేదా బైబిల్లో నుండి రక్తాన్ని తీసివేస్తే మరి ఆ జీవాన్ని కోల్పోవడం జరుగుతుంది. బైబిల్లో నుండి, క్రైస్తవ విశ్వాసంలో నుండి యేసు రక్తాన్ని తీసివేస్తే మనము నిత్య జీవాన్నే కోల్పోతాం. బహు జాగ్రత్తగా. అందుకని రక్తము చాలా మరి ప్రామాణ్యత సంతరించుకుంది. యేసు ప్రభుల వారు పరలోకానికి వెళుతూ మరి నేను మిమ్మలను అనాథగా వదిలివేయను, పరిశుద్ధాత్మ అనే మరి దేవుణ్ణి నేను మీ దగ్గరికి పంపిస్తాను అని చెబుతూ, అంతకుముందు కూడా మరి పౌలు గారు చెప్పిన మాదిరిగా 11వ మొదటి కొరింథీయుల్లో మరి ఆయన వచ్చు వరకు చేయుడి అని రక్తం గురించి, ఈ రక్తంలో పాలు పొందాలి మనము. రక్తానికి సాదృశ్యంగా అంటే యేసు రక్తాన్ని ఆ తరము, మన తరము, రాబో తరం వారు కూడా ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. అందుకని అది గుర్తుండాలంటే ప్రతి ఆదివారము మరి బల్ల కార్యక్రమంలో, లేదా కొంతమంది కొన్ని సంఘాలు మరి మాసంలో 2 మార్లు లేదా 1 మారే పెట్టుకునే సంఘాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మనము దేవుని యొక్క రక్తాన్ని, యేసు ప్రభు చెందిన రక్తాన్ని జ్ఞాపకం చేస్తూ యేసు రక్తాన్ని, ఎందుకంటే రక్తం బైబిల్లో కేంద్రంగా ఉంటుంది. కాబట్టి ధర్మశాస్త్రంలో రక్తం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ధర్మశాస్త్రము అంటే నేరుగా యెహోవా దేవుడే మరి రక్తం గురించి. దేవునికి స్తోత్రం. లేవియకాండం ఇందాక చదువుకున్నాం 17వ అధ్యాయంలో ఈ యొక్క పశువులను చంపుట గూర్చి వ్రాయబడింది. ఎవరికి వారు వెళ్ళిపోయి మరి వారి దగ్గర గొర్రెనో మరి మేకనో ఏదో వధించుకొని తినడము అది సరి అయినది కాదు. సమాధాన బలిగా దాన్ని తీసుకొచ్చి యాజకునికి ఇచ్చి, యాజకుడు ఆ యొక్క మరి బలి అర్పించాలి తప్ప వాళ్ళు ఎందుచేత అంటే వాళ్ళకు మన్నా అనే ఆహారాన్ని దేవుడు ఇస్తున్నాడు కనుక మరి దానికి మన్నా తిని కూడా తృప్తి పొందక ఇంకా పశువులను చంపి తినడము అది భావ్యం కాదు. అందులో కూడా మరి ఆడ జంతువులను చంపడము అది సరి అయినది కాదు అని కూడా, రక్తము అక్కడ ఒలకపోసినా వాడు తప్పిదంలోనే పడతాడని, ఇన్ని విషయాలన్నీ కూడా ఇందాక లేఖనాల్లో మన సిస్టర్ గారు చదివారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క రక్తం యొక్క ప్రశస్తతను మనము చూస్తూ వెళ్తున్నాం. ఇశ్రాయేలీలు మరి చూచినట్లయితే ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు ఇజ్రాయేల్ అందరూ కూడా, వారి పిన్నలు, పెద్దలు, వృద్ధులు, ఇజ్రాయేలీలందరూ, యూదులు అనేవారు ప్రతి వాడు కూడా బయటికి వస్తూ, వాళ్ళు ఒక్కరే రాలేదు కానీ వారితో పాటు మరి వారికంటే బహుశా సమానమైన సంఖ్యలో ఆ యొక్క యానిమల్స్ను కూడా తీసుకొని వచ్చినట్లు మనం చదువుతున్నాం. ఎంత ప్రాధాన్యత ఉంది చూసారా మరి. కాబట్టి ఆ యొక్క పశువులనన్నీ కూడా వెంటబెట్టుకొని వచ్చారు. అంటే దేవునికి చాలా ప్రీతికరము కాబట్టి ఆయనకు బలి అర్పించాలి అనే ఉద్దేశంతో తీసుకొని వస్తున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి విస్తారమైన పశు సంపదతో వాళ్ళు వెళ్ళారని నిర్గమకాండం 10వ అధ్యాయంలో మనం 24 నుంచి చూస్తున్నాం. దేవునికి స్తోత్రం.
12వ అధ్యాయము నిర్గమకాండంలో కూడా 32, 38 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క రక్తానికి దేవుడు ఎంత విలువిచ్చాడో మనం గ్రహించగలం. కాబట్టి ఆ యొక్క పశు సంపదను కూడా తీసుకొని రండి. ఆయా సందర్భాల్లో మరి ఎవరైనా పాపం చేసి ఉంటే తెలుసో తెలియకో ఆ పాప పరిహారార్థం మరి బలి అర్పించడానికి మరి ఆ యొక్క పశు సంపద ఉండాలి కదా, ఆ ఉద్దేశంతో. కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పశువులను చంపే విషయంలో కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఇందాక చదువుకున్న లేఖన భాగంలో ఇశ్రాయేలీలు మన్నా ద్వారా పోషింపబడుతున్నారు కనుక మాంసాహారము కొరకు పశువులను ఎక్కడ పడితే అక్కడ చంపకూడదు. మన్నా అది పరలోకము నుండి వచ్చే సంపూర్ణమైన భోజనము. ఆ సంపూర్ణమైన భోజనము తిన్న తర్వాత మరి ఇంకా మాంసాపేక్షతో పశువులను చంపడానికి వీల్లేదు అని ఇందాక మనము 17వ అధ్యాయము 3-7 వచనాల్లో చూస్తున్నాం. ఆవు, మేక, గొర్రెలు, మరి అంతే ఆడ పశువులు, ఇవన్నీ కూడా చాలా ప్రశస్తమైనవి. ఎందుకంటే పశు సంపద పెరగడానికి అవి బ్రతికి ఉండాలి. వీటి పాల పదార్థాలు కావాలంటే తినవచ్చు. పాల పదార్థాలు, పెరుగు, మజ్జిగ ఇవన్నీ కూడా తాగవచ్చు. అయితే మాంసం కావాలన్నప్పుడు ఆ పశువులను దేవుని సన్నిధికి సమాధాన బలిగా అర్పించి ఆ రక్తాన్ని చిందించి ఆ పశు మాంసం తినవచ్చు. రక్త ప్రోక్షణ చేయాలి అని 6వ వచనంలో మనం ఖచ్చితంగా రక్త ప్రోక్షణ ఇక్కడ మనము చూస్తున్నాము. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు 6వ వచనం చూడండి. 17వ అధ్యాయము లేవి 6వ వచనము, యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారము నొద్ద యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాబట్టి రక్తమును ప్రోక్షించడమే కాకుండా క్రొవ్వు పదార్థాన్ని మరి దేవునికి చాలా ఇష్టం కనుక అది మనము దేవునికి అర్పించాలి. క్రొవ్వును దహింపవలెను. కొవ్వు కదా, అది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి లేవీయులు తీసుకుంటారంటే అలా తీసుకోవడానికి లేదు. యాజకుడు క్రొవ్వును ముట్టుకోవడానికి లేదు. అది యెహోవాకు చెందినది. రక్తము చిందించాలి, క్రొవ్వును కూడా మరి దహింపాలి అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇతర బలులను గూర్చి కూడా మనకు నియమాలు ఇక్కడ మనకు 8-9 వచనాల్లో మనం చూస్తాం. ఎవరైనా సరే, ఇశ్రాయేలీయుడైనా సరే, పరదేశీ అయినా బలి అర్పించాల్సిందే, లేకపోతే దేవుడు వారిని చంపేస్తాడు అనే ఆజ్ఞలు అప్పుడు ఉండేవి. దేవునికి స్తోత్రం. రక్త ప్రోక్షణ చేయాల్సిందే. దాని తాత్పర్యం ఏమిటంటే రక్త ప్రోక్షణ జరగాలి. ఆ యొక్క రక్తం ప్రోక్షింపబడాలి, క్రొవ్వును దహించాలి. అది కదా జరగాల్సింది. కాబట్టి రక్తముతో కూడిన మాంసాన్ని తినుట నిషిద్ధము అని కూడా ఒక విషయాన్ని మనము ఈ లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. రక్తంతో కూడిన మాంసము తినకూడదు మరి అని. కాబట్టి 10వ వచనం నుంచి మనం చదివినప్పుడు 13 వరకు కూడా ఆ యొక్క రక్తాన్ని మనం ఒలకపోసేసేయాలని, ఎవరైనా రక్తాన్ని తినకూడదు. దానిలో ఎందుచేత అంటే ప్రాణము ఉన్నది. రక్తంలో ఏముంటుందంటే ప్రాణము ఉంటుంది అని ఆదికాండం 9వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో కూడా మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, రక్తము ప్రాయశ్చిత్తము చేయుటకు గల ఏకైక కారణం అందుకని దాంట్లో ప్రాణము ఉన్నది. ప్రాయశ్చిత్తము రక్తం మాత్రం చేయగలదు. కాబట్టి రక్త ప్రోక్షణ మరణము నుండి తప్పించి నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. చూసారా ఎంత గొప్పగా మరి జంతు సంపదను తీసుకొని రావడం మూలాన ఒక గొర్రెను, మేకను తీసుకెళ్ళి వాడు చేసిన పాపం నిమిత్తము మరి ఆ యొక్క యాజకుడు రక్త ప్రోక్షణ చేసి ఆ కొవ్వును దహించినప్పుడు వాడి పాపాలు ప్రాయశ్చిత్తం అవుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చంపబడిన లేదా వేటాడబడిన జంతువును తినే విషయంలో కొన్ని నియమాలు కూడా ఈ క్రింది వచనాల్లో 14, 15, 16 వచనాల్లో మనం చూస్తున్నాం. వేటాడబడి చంపబడి మరి జంతువును తినుట నిషిద్ధము. ఆ వేటకు వెళతారు చూసారా, వేట మాంసం అండి అని అంటారు. అది మనము తినడానికి వీల్లేదు అని ఇక్కడ ఉంది. మరి
13 నుంచి చదివినప్పుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ యొక్క మరి వాటి రక్తము నేల పోయినప్పటికీ దాన్ని తినకూడదు. అక్కడ వేటాడినప్పుడు రక్తం అంతా కింద కారిపోయింది కదా అని వాదిస్తూ ఉంటారు. అది అయినా తినకూడదు, ఎందుకంటే ఆ రక్తము దేవుని సన్నిధిలో చిందింపబడలేదు. ఏదైనా రక్తము చిందింపబడాలి అనంటే అది దేవుని మరి గుడారము దగ్గర, ప్రత్యక్షపు గుడారము దగ్గర మాత్రము దాన్ని చిందించాలి. పాలెము వెలుపల కానీ పాలెంలో కానీ ఎక్కడ కానీ మరి అలాగూ రక్తాన్ని చిందించడానికి వీల్లేదు. అది దేవుని యొక్క ఆజ్ఞలు సూచాయగా క్రీస్తులో జరగడానికి ముందు మరి ఇవన్నీ కూడా ఆజ్ఞలు ఆయన పొందుపరిచారు మోషే ద్వారా. కాబట్టి ఆ ఆజ్ఞలకు తుదకు అది దేనికి దారి తీసింది అని అంటే క్రీస్తు ప్రభుల వారి మరి రక్తము చిందించడానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. వెలపట ఎక్కడో కాదు కానీ మరి అక్కడే మరి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారపు దగ్గరే. కాబట్టి వేటాడిన మాంసాన్ని తినకూడదు. మరి ఎందుకంటే రక్తము దేవుని సన్నిధిలో చిందింపబడాల్సిందే. దీనిని తిన్నవారు చంపబడతారు. ఏమవుతుంది అలాగా? వేటాడి మాంసం తిన్నవాడు చంపబడతారు. రక్తము ప్రాయశ్చిత్తం చేస్తుంది కనుక అది పరిశుద్ధపరుస్తుందని హెబ్రీలకు 9వ అధ్యాయంలో 19 నుంచి చదివినప్పుడు ఉంటుంది. 19, 20, 21, 22 ఈ వచనాల్లో మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే రక్తం యొక్క ఆవశ్యకతను గురించి చూద్దాము. రక్తం యొక్క ఆవశ్యకత. ఇశ్రాయేలు ప్రజలు అది ఎలాగో నాటకీయంగా ఐగుప్తు నుండి మరి విమోచింపబడ్డారు, బయటికి రాగలిగారు. ఆ 430 ఏళ్ళు కాగానే ఆ మర్నాడే అందరూ కూడా బయటపడి మరి ఆ ఫరో ఉక్కు పాలన నుంచి కూడా బయటపడిపోయి మరి దేవుని మోషే నడిపింపులోనికి వచ్చేసారు. కాబట్టి దీని అంతటికీ కారణం పస్కా పశువు రక్తము. వాళ్ళందరూ పస్కా పశువును వధించడము, ఆ రక్తం గురించి మనము బైబిల్లో చూస్తున్నాం కదా. వాళ్ళు బయటికి రావడానికి ఏకైక కారణం ఏమిటంటే పస్కా పశువు రక్తము ఆ ద్వార బంధానికి మరి ఆ ప్రక్క కమ్ములకు కూడా పూసి రక్తంతో ఆ ద్వారము భద్రపరచబడిన ఇంటిలో ఉన్న వారందరి మీదికి మరణం రాలేదు. మరణం అలా వెళుతూ ఉండగా ఆ రక్తం ద్వారబంధకాలకు ఎక్కడైతే ఉందో ఆ లోపల ఉండే వాళ్ళందరూ కూడా మరణానికి గురి కాలేదు. కానీ ఫరో యొక్క సైన్యము, వారి యొక్క మరి ఫరో ఆయన పాలనలో ఉన్న ప్రజలందరూ కూడా చాలామంది మరి ఈ యొక్క మృత్యువాత పడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం గమనిస్తాము. నిర్గమకాండము 12వ అధ్యాయము 7 నుంచి 13 వరకు చదివినప్పుడు రక్తము ద్వారా విమోచన కలిగింది. ఈ సిద్ధాంతానికి అది ఎక్కడ ఉందో చూస్తే మనం యేసు రక్తం యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క పస్కా పండుగను వాళ్ళు ఆచరించుమని ప్రభువుల వారు చెప్పిన విధంగా అది మరి ఆచరిస్తూ ఉండగా మరణాన్ని తప్పించి మరణాన్ని గెలవగలిగారు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని ప్రణాళిక. ఇది కేవలం మానవుల ప్రణాళిక కాదు, కానీ దేవదేవుడు తానే ఒక ప్రణాళిక. అందుకంటే మన దేవుడు ప్రణాళిక కలిగిన దేవుడు. ఏది చేసినా కొన్ని తరములకు, కొన్ని తరతరాలకు, యుగాలకు కూడా అది మరి సరిపోయే ఒక ప్రణాళికను చేస్తూ ఉంటారు. మన జీవిత కాలంలో కూడా ప్రియా దేవుని బిడ్డలారా, మనం కూడా ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. నా జీవితం ఇలా ఉండాలి, నేను ఇలా ఈ యొక్క మార్గంలో ప్రవేశిస్తాను. అనేకమైన మార్గాలు ఉంటాయి. అన్నిటినీ వెళ్ళిపోయి ఎటు కాని వాళ్ళ కాకుండా ఒక మార్గం ఎన్నుకొని తిన్నగా దాని నుంచి మనం వెళ్ళాలి. మరి విశేషంగా క్రీస్తు యొక్క మార్గాన్ని ఎంచుకొని దాన్ని కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఆ మార్గం గుండా తిన్నగా ప్రయాణం చేయాలి. పౌలు గారిని చూడండి, ఆయన మరి అపోస్తలు గనుక అపోస్తల బోధయందు అలాగే ప్రవక్తల బోధయందు సంఘం కట్టబడుతుంది. కాబట్టి వారు బేసిక్ వర్క్ చేయరు. అపోస్తలు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, బేసిక్ వర్క్ చేయకుండా వారు ఏం చేస్తారని అంటే సంఘాలను స్థాపిస్తూ వెళ్ళిపోతారు. అక్కడున్న కొంతమంది పాస్టర్సు దాన్ని
చూసుకోవాలి. అంతేగాని పౌలు గారు తానే స్వయాన ఒక సంఘాన్ని చూసుకున్న అది కాదు. అపోస్తలులు అనబడేవారు, అలాగే ప్రవక్త అనబడేవారికి మరి అనేకమైన సంఘాలు మరి వాటి మీద సూపర్విజన్ ఉంటుంది, కానీ తాను బేసిక్ వర్క్ చేయరు. పౌలు గారు కూడా అనేక సంఘాలు తిరిగి అనేక సంఘాలు స్థాపించారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ప్రణాళిక ద్వారా ఆయన చేసినట్లు చూస్తున్నాం. ఎవరైనా కానీ మనం ప్రణాళిక ద్వారా ఒక మార్గంలో నడిచి తిన్నగా అది ఎంతవరకు, అది ఒకవేళ ఒడిదొడుగులు ఉంటాయి, దేంట్లో ఉండవండి, ఎక్కడైనా ఉంటాయి, కానీ దేవుడు మనకు చూపించిన మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో తిన్నగా ఆయనకు రాలేదా? ఆయనకు ఓడ ప్రయాణాల్లో ఓడబద్దలైంది, సముద్ర పాలయ్యారు, ఆ పాములు గరిచాయి, ఏవేవో ఎన్ని బాధలు పడలేదండి పౌలు గారు. అయినప్పటికీ ఆ మార్గాన్ని వీడలేదు. ఆయన మార్గం ఏమిటంటే మిషనరీ జర్నీ. కాబట్టి అలాంటి ఒక మార్గం గుండా మనం వెళుతూ ఉండాలి. మనకు కూడా దేవుడు ఒక ప్రణాళిక ఇస్తూ ఉంటాడు మన జీవిత కాలంలో. అదే ప్రణాళికతో మనం ఆ ప్రణాళిక, దేవుడు ఇచ్చిన ప్రణాళికను కాదని మనం వేరే దానికి వెళితే దాంట్లో మనకు జయము కలగదు. కాబట్టి ఆ ప్రణాళిక దేవునికి కూడా ఒక గొప్ప ప్రణాళిక. ఇవన్నీ మనం ఇదేదో జంతువులదేంటి పాస్టర్ గారు, జంతువులు చదువుకున్నామేంటి, జంతువులను బలించేదంటే దానికి ఆయనకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు మన దేవుడు. కాబట్టి ఆ ప్రణాళికకు జరగడానికి ముందు ఇవంతా కూడా బాట వేస్తూ వెళ్ళారు. కాబట్టి రక్తము ద్వారా ప్రాయశ్చిత్తము దేవుని ప్రణాళిక. ఇది మన విశ్వాసానికి ఆధారము రక్తమే. 1 పేతురు 1:19-20లో, అలాగే అపోస్తుల కార్యములు 2:23లో, అలాగే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27-28 వచనాలు. ఇదంతా కూడా దేవుని ప్రణాళిక పాత నిబంధనలో సాదృశ్యంగా చూపబడింది. పాత నిబంధనలో ఒక సాదృశ్యంగా చూపుతూ అది తుదకు సిలువకు దారి తీసింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చర్మపు చొక్కాలు అనేది మనం ఇంతకు ముందు కూడా క్లాస్లో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి అది కూడా ఒక ప్రణాళిక ప్రకారమే. ఏదో అలా జరిగిపోయింది, వాళ్ళు ఏదో పాపం చేశారు, ఈయనేదో ఒక జంతువును చంపి దాని చర్మాంతో వీళ్ళకు ఒక గౌను గుట్టించారని అది కాదు. కానీ ఆయన ఒక ప్రణాళికబద్ధంగానే ఆ చర్మపు చొక్కాయలను తొలగించనని గత తరగతుల్లో మనం చూస్తూ వచ్చాం. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మొదటి బలి జరిగింది అక్కడ. బలి ఎప్పుడు? అది మొదటి బలి అక్కడ జరిగింది. పశువును వధించి రక్తము మరి కార్చి వారి దిగంబరత్వాన్ని దేవుడు కప్పాడు. అంటే ఏమర్థమవుతుంది మనకు? వారు చేసిన పాపాన్ని కప్పడానికి ఆ రక్తము చిందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈనాడు మానవులు కూడా చేసిన పాపాలను కప్పి మరి ఆ ప్రాయశ్చిత్తము కలగాలి అని అంటే దేవదేవుడు తానే నరావతారిగా వచ్చి ఆయన రక్తాన్ని ఒలకబోసి లేదా చిందించడం మూలాన ఇదిగో ఆ యొక్క పాప పరిహారార్థం మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హేబేలు బలి కూడా, ఆ తర్వాత హేబేలు బలి, ఒక బలి తర్వాత రెండవ బలి. అదేదో కథ చదువుకుంటూ పోతే కాదు. హేబేలు బలి అదేదో వాళ్ళకి ఒక ఇంటి గొడవ జరిగింది, అన్నదమ్ముల మధ్య ఒక గొడవ జరిగింది అనేది కాదు, కానీ అదొక సాదృశ్యంగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన బైబిల్లో దాన్ని ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి హేబేలు బలి దేవుడు అంగీకరించాడు. ఆ రక్తము చిందించుట ద్వారానే మనిషి జీవితంలో ఆ యొక్క సంబంధాన్ని ఏర్పాటు చేసుకోగలడు. హేబేలు గ్రహించాడు. ఏం గ్రహించాడు? రక్తం చిందిస్తేనే ఆ సంబంధ బాంధవ్యాలు ముడిపడి ఉంటాయని ఆయన రక్తం చిందించాడు. కయీను కూడా మరి ఆయనకు కూడా తెలుసు ఏమిటంటే వారిద్దరూ ఆదాము నుండి మరి వచ్చిన వారే కదా, ఆయనకు కూడా తెలుసు. కానీ కయీను దేవుని పద్ధతిని అనుసరించలేదు. దేవుని పద్ధతిని కయీను అనుసరించకుండా కారణము హేబేలుకు విశ్వాసం ఉన్నది. ఆయన హేబేలుకైతే కయీనుకు విశ్వాసం లేదు. ఇది మనం ఎక్కడ చూస్తామంటే హెబ్రీయుల్లో ఖచ్చితంగా చక్కగా వర్ణింపబడింది. 14వ అధ్యాయము 11వ అధ్యాయము 4వ వచనములో ఈ విషయం గురించిన ప్రస్తావన హెబ్రీ పత్రికలో మనకు ఉంటుంది. 11వ అధ్యాయము 4వ వచనంలో. కాబట్టి విశ్వాసము లేదు ఎవరికి?
కాబట్టి హేబేలుకు విశ్వాసం ఉంది, కయీన్కి విశ్వాసం లేదు. కాబట్టి ఏదో ఒక గొర్రెను తీసుకొచ్చి ఆయన అంటే ఆ చేసే పనిని నమ్మకంగా విశ్వాసంగా చేయలేకపోయాడు. హేబేలు రక్తం ద్వారానే దేవుని వలన అంగీకరించబడి నీతిమంతుడుగా హేబేలు తీర్చబడ్డాడు. ఇదంతా రక్త ప్రోక్షణలో భాగంగా జరుగుతూ వచ్చింది. కీలు పూయుట అనేది కూడా మనకు తెలుసు కదా సహోదరుడా. కీలు పూయుట అని విన్నారా? ఎక్కడ విన్నారు? స్తోత్రం దేవునికి. విడిచిపెట్టినప్పుడు తల్లి తన యొక్క దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నోవహు కూడా ఓడ దేవుని ఉద్దేశించి దాన్ని సాదృశ్యంగా చూపిస్తూ ఉంది. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 14వ వచనంలో ఆ ఓడను చేసి లోపల వెలుపల కీలు పూయవలెను అనేది. ఆ లోపల పూయాలి, బయట కూడా కీలు పూయాలి. కీలు అని అంటే అది కాస్త రెడ్ కలర్లో ఉంటుంది. అది వేసిన తర్వాత అది అతుక్కుపోతుంది దానికి. కాబట్టి వర్షంలో కర్ర పాడవకుండా ఉండడానికి అది ఉంటుంది. అలాగే నీరు లోపలికి పోకుండా కూడా పటిష్టంగా ఉండడానికి ఆ కీలు దోహదపడుతుంది. కీలు అని అంటే ఆ యొక్క సెమీ లిక్విడ్ టైప్, అంటే పేస్ట్ మాదిరిగా అది పూసిన తర్వాత లోపల నుంచి ఆ చెక్కకు ఏం కాదు, బయట నుంచి లోపలికి నీళ్లు కూడా వెళ్ళవు. కాబట్టి వర్షంలో కర్ర పాడవకుండా, నీరు లోపలికి ప్రవేశించకుండా ఆ పూత పూయాలి అని దాని తాత్పర్యం. పూత పూయుట, ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? కీలు అంటే పూత పూయుట అనే ఈ పదము హెబ్రీ భాషలో కోఫర్ లేదా కాఫర్ అనే, అంటే కప్పుట అనే అర్థం ఇస్తుంది. కప్పుట, కవర్ చేయడం, కవర్ చేయడం. కాబట్టి ఈ పదము హెబ్రీ బైబిల్లో సుమారు 100 సార్లు కనబడుతుంది. ఏ పదం అండి? కోఫర్ లేదా కాఫర్ అని. మొట్టమొదటిగా ఆదికాండము 6వ అధ్యాయం 14లో కనబడుతుంది. అలాగే కాఫర్ అంటే కప్పుట. కాఫర్ అంటే కప్పుట, ప్రాయశ్చిత్తము చేయుట. కప్పుట అనంటే ఆ ప్రాయశ్చిత్తము చేయుట అనే ఆ తాత్పర్యము దాంట్లో ఇమిడి ఉన్నది. కాబట్టి శాంతి చేయుట, సమాధానపరచుట, ఇవన్నీ పర్యాయ పదాలు దానికి ఉన్నాయి. కాబట్టి ఇశ్రాయేలీలు ప్రాయశ్చిత్త దినమైన యోమ్ కిప్పూర్, ఇప్పుడు కూడా వాళ్ళు ఆ యొక్క దినాన్ని, ప్రాయశ్చిత్త దినాన్ని చేస్తూ ఉంటారు. యోమ్ కిప్పూర్ అది అనే ఆ పండుగలోని మూల పదం కప్పూర్. ఆ మూల పదం ఏంటంటే కప్పూర్, అది చేస్తూ ఉంటారు. యోమ్ కిప్పూర్ అనే పండుగలోని మూల పదం కప్పూర్. ఇది ద్వితీయోపదేశకాండము 30:19లో కానొస్తుంది మనకి. అలాగే కీర్తనకారుడు 65:3లో కూడా, 78:38లో కూడా, ఇంకా అనేక వాక్యాలలో ప్రాయశ్చిత్తం అని వ్రాయబడి ఉంది. ఆ ప్రాయశ్చిత్తానికి ఆ యొక్క పూయుట లేదా కవర్ చేయుట అని ఆ యొక్క తాత్పర్యము కలిగి ఉన్నాం. ఓడ లోపల ఉన్నవారు దేవుని తీర్పులోనికి రాకుండా, లోపల ఉన్నవారు, తీర్పు ఏంటి? బయట అంత నాశనమే నాశనం. అలా కాకుండా దేవుని ఉగ్రత తీర్పులోనికి రాకుండా ఉండడానికి, అంటే వారు కనబడకుండా వెలుపట బయటకు పూత వేయబడి, వాళ్ళు లోపల ఉన్నారు అని తెలియకుండా వెలుపట అంటే బయట అంతా కూడా కీలు పూయబడింది. పూయబడడం వలన లోపల ఎవరున్నారు అనేది ఏ యంత్రంతో కూడా కనబడడం చాలా కష్టం. కాబట్టి చూసారా, అంతగా వాళ్ళు కనబడకుండా ఉండడానికి యేసు ప్రభు రక్తం చేత మనము కప్పబడాలి. రాను ఏంటంటే యేసు రక్తము మనం కప్పబడాలి. ఆ యొక్క కప్పబడుట, వెలుపట బయట పూత పూయబడిన అనే పదం, యేసు రక్తం మనలను కప్పబడే అనే విషయాన్ని సాదృశ్యంగా దేవుడు ఈ లేఖనాలలో, అంటే నోవహు ఓడలో చూపిస్తూ ఉన్నారు. కాబట్టి రక్తం చేత కప్పబడుట. ఇప్పుడు దేనికి వస్తున్నామనంటే రక్తం చేత కప్పబడుట దేవుని నిత్య ప్రణాళిక. ఎవర్ లాస్టింగ్ ప్లాన్ ఈజ్ హ్యావింగ్. దేవునికి ఒక ప్లాన్ అన్ని ప్లాన్ ప్రకారమే ఇదంతా భూమండలాన్ని, ఈ యొక్క
మరి ఆ యొక్క నక్షత్రాలను, మిల్కీవేని ఇవన్నీ కూడా ఆయన ఒక ప్లాన్ ప్రకారం చేయకపోతే ఎలా ఆకాశంలో మరి ఈ యొక్క భూమి తేలాడుతూ ఉంటుందని యోబు గారు చెప్పారు. చూసారా ఆ గురుత్వాకర్షణ శక్తి ఇదంతా కూడా ఇప్పుడిప్పుడు శాస్త్రజ్ఞులు కనుక్కుంటూ ఉన్నారు. కానీ మరి యోబు గారు అయితే చాలా పురాతనమైన గ్రంథం యోబు గ్రంథం. ఎప్పుడండి? క్రీస్తు పూర్వము దాదాపు 1500కి ఆయన రాస్తూ ఉన్నారు. అప్పుడే మరి వేలాడది ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రం. ఆ యొక్క మరి దేవుని ప్రణాళికలో భాగంగా ఇవన్నీ ఆయన చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాంతో నిబంధన పద్ధతి కూడా ఒకటి ఉంది. అబ్రహాంతో ఒక నిబంధన పద్ధతి ఏమిటి అనంటే ఆయన మధ్యలో నుంచి నడిచి వెళ్తాను అని చెప్పారు. గుర్తొచ్చిందా మీకు? ఆ నిబంధనలో భాగంగా ఆయన మధ్యలో నుంచి నడిచి వెళ్తా. ఆదికాండం 15వ అధ్యాయం చూడండి, 15:9 నుంచి చదివినప్పుడు అక్కడ దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేస్తూ ఉన్నట్లు, ఒక అగ్రిమెంట్ చేస్తూ ఉన్నట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 3 ఏళ్ల పెయ్య ఎంతండి? 3 ఏళ్ల పెయ్య, అలాగే 3 ఏళ్ల మేక, అలాగే 3 ఏళ్ల పొట్టేలును అది ఖండించి వాటి మధ్య నుండి నడచిపోయెను అని చూస్తాం. కట్ త్రూ అని ఆంగ్లంలో ఉంటుంది. కట్ త్రూ. ఆ కాలంలో వారి సంప్రదాయం లేక పద్ధతి ప్రకారము నిబంధన చేయుట అనగా ఖండించిన మండలం మధ్యలో నుండి నడిచిపోవుట, అది నిబంధన ఆ కాలంలో. కాబట్టి ఆ నిబంధన మరి అబ్రహాంతో దేవుడు చేస్తూ ఉన్నారు. ఖండించినప్పుడు రక్తం కారుతుంది కదండి. 3 పెయ్యలు, 3 ఏళ్ల పెయ్య, 3 ఏళ్ల మేక, 3 ఏళ్ల పొట్టేలు ఇవన్నీ ఖండించినప్పుడు రక్తం కారుతుంది కదా. ఇది నిబంధన చేసే విధానము. నిబంధన విధానం అబ్రహాంకు చెప్పిన నిబంధన విధానము ఇదే. కాబట్టి నిబంధనకు హెబ్రీ పదము బెరియత్ అని హెబ్రీలో ఆ పదం వాడబడింది. బెరియత్ అని వాడబడింది. BERIATH బెరియత్. బెరియత్ అంటే ఛేదించుట, ఆ మధ్యలో నుంచి ఛేదించుట. దేవుడు అబ్రహాంతో నిబంధన చేసినప్పుడు మరి ఆ రక్తంతో చేశాడు. దేవుడు రక్తంతో. ఇదే జంతువులను లేవీయ అర్పణల్లో వాడారు. రాను లేవీయులు అర్పణల్లో దీన్ని వాడుతూ ఉన్నారు. చూడండి ఎక్కడెక్కడ వాడుతున్నారు. నిర్గమకాండము 29:15, అలాగే సంఖ్యాకాండము 15వ అధ్యాయము 27, నిర్గమకాండం 29:15, సంఖ్యాకాండం 15:27, అలాగే సంఖ్యాకాండంలోనే 19వ అధ్యాయము 2వ వచనము, ద్వితీయోపదేశ కాండము 21:3లో ఈ యొక్క లేవీయ అర్పణలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ జంతువులను లేవీయ అర్పణల్లో వాడడాన్ని గురించిన ఈ లేఖనాలు మనకు కానవస్తూ ఉంటాయి. బలులు అర్పించినప్పుడు దేవుడు తన నిబంధనను జ్ఞాపకము చేసుకునేవాడు. ఒక బలి అర్పించాడా యాజకుడు వెళ్ళి, అప్పుడు ఆయన నిబంధన దేవుడు ఖచ్చితంగా గుర్తు చేసుకో, ఇది నా నిబంధన వీరి. కాబట్టి నిబంధనకు ఆధారం ఏముంది? ఇప్పుడు నిబంధనకు ఆధారం రక్తం. నిబంధనకు ఆధారం ఏమైందంటే రక్తము. వాటి మధ్య నడుచుట. ఇప్పుడు చూడండి దేవుడు ఏమంటున్నాడు? వాటి మధ్య నేను నడుస్తాను అనే మాట. ఇది ఇర్మియాలో కూడా మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథంలో 34:18లో కూడా కనబడుతుంది. ఇర్మియా 34:18లో కళేబరాల ఖండనల మధ్య నడచుట నిబంధన. అది ఖండించినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇకపోతే పస్కా పశువు గురించి నిర్గమ 12వ అధ్యాయంలో 7-13 వచనాల్లో మనం పస్కా పశువు ఆ రక్తాన్ని చిందించి దానిని ఇశ్రాయేల్ తమ ఇండ్ల ద్వార మరి బంధపు 2 కమ్ముల మీద కూడా మరి పైకమ్మి మీద కూడా పూయాలి. సంహార దూత రక్తము ఆ పూయబడిన గృహములను దాటిపోతాడు. అది ఎక్కడైతే పూయబడుతుందో ఆ సంహార దూత, ఆ తెగులు దూత, ఆ మరణం కల్పించే దూత దాటిపోతుంది. కాబట్టి రక్తము మరణం నుండి, తీర్పు నుండి, దేవుని ఉగ్రత నుండి కూడా విమోచించే శక్తి కలిగి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంతగా దేవుడు ఒక సాదృశ్యంగా ఆ రక్తానికి మరి ఆ యొక్క బలులకు సాదృశ్యంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, తుదకు ఆయన కుమారుడైన యేసు ప్రభువుల వారినే మరి ఆ యొక్క బలి పశువుగా ఆయన చేసి ఆయన బలిగా ఆయనను మరి ఆ యేసు ప్రభు రక్తాన్ని చిందించబోతున్నాడు. దానికన్నిటికీ ఎలాగుండాలి, మరి బలి పశువు ఎలా ఉండాలి, బలి ఎలా చేయాలి, వెలపటన ముందా ఏది అని ఇవన్నీ అక్కడ సాదృశ్యంగా చెప్తూ తుదకు యేసు ప్రభులో నెరవేరేలా ఒక బృహత్ ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. క్రీస్తులో అవన్నీ కూడా నెరవేరాయి. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు మీరు క్రీస్తులో నెరవేరాయని? అప్పుడేదో వాళ్ళేదో పండుగ చేసుకుంటే ఆ పండుగను దీనికి ఆపాదిస్తున్నారు, అలాగే పస్కా పశువును వధిస్తే అది కూడా దీనికి ఆపాదిస్తున్నారంటే, నిర్గమ 12లోని పస్కా పశువు ఉదంతము క్రీస్తులో నెరవేరుట ఎక్కడ మనం చూస్తున్నామనంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము 8వ వచనములో మనకు కానవస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాలు. అలాగే పేతురు గారు కూడా దీని గురించి ఆయన రాస్తూ ఉన్నారు. 1 పేతురులో 1:19. 1 పేతురు. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కొన్ని క్రీస్తులో దేవునికి స్తోత్రం. గొర్రెపిల్లను కుటుంబము ఎన్నుకుంటుంది. ఎవరు ఎన్నుకోవాలి అంటే, ముఖ్యంగా గొర్రెపిల్లను కుటుంబం ఎన్నుకోవడం అని అంటే, కుటుంబం అంటే కుటుంబం కాదు కానీ దేవునికి స్తోత్రం, ఆ యొక్క మరి ముఖ్యంగా ఇంటి పెద్ద ఎవరుంటారో ఆ ఇంటి పెద్ద ఒక గొర్రెపిల్లను ఎంచుకోవాలి. ఏం చేయాలి? లేదా తండ్రి, ఆ ఇంటికి తండ్రి ఎవరుంటారో ఆ తండ్రి ఏం చేస్తారంటే గొర్రెపిల్లను ఎంచుకుంటారు. ఆ నిర్గమకాండం 12:3లో మనం ఈ విషయాన్ని చూస్తాం. క్రీస్తును తండ్రి ఎన్నుకున్నాడు. క్రీస్తును ఎవరు ఎన్నుకుంటున్నాడు? ఇప్పుడు తండ్రి ఎన్నుకుంటున్నాడు. యోహాను సువార్త 3:16లో 17వ వచనంలో కూడా మనము ఈ విషయాన్ని చూస్తాం. ఎఫెసీయుల పత్రికలో 3వ అధ్యాయము 13, 14 ఈ 2 వచనాల్లో కూడా తండ్రియే క్రీస్తును మరి గొర్రెపిల్లను ఎన్నుకున్న విషయాన్ని మనం చూస్తాం. అపోస్తల కార్యం 4:27లో కూడా ఈ విషయాన్ని మనం చూడగలం. కాబట్టి రెండవదిగా గొర్రెపిల్ల నిర్దోషమైనదిగా ఉండాలి. గొర్రెపిల్ల ఎలా ఉండాలి అంటే, అది నిర్దోషం, ఏ దోషం లేనిదిగా. క్రీస్తు ప్రభువు నిర్దోషి. ఇప్పుడు నిర్దోషంగా ఉండాలి గొర్రెపిల్ల అనేది నిర్గమ 12:6లో మనం చదువుతుంటే, దాని నెరవేర్పు క్రీస్తులో ఎక్కడ జరుగుతుంది అని అంటే లూకా 23:4లో. 23:4లో మరి క్రీస్తు ప్రభుల వారు నిర్దోషి అని యోహాను 8:46లో కూడా, అలాగే 1 పేతురు 1:19లో కూడా, అలాగే 2 పేతురు 2:22లో మళ్ళీ చెప్తున్నాను చూడండి. క్రీస్తు ప్రభు నిర్దోషి అని లూకా 23:4లో, అలాగే యోహాను 8:46లో, అలాగే 1 పేతురు 1:19లో, 2 పేతురు 2:22లో మనం చూస్తాం. ఇక మూడవదిగా పస్కా పశువు మగ గొర్రెపిల్లవై ఉండాలి అని 12:6లో మనం చూస్తున్నాం. నిర్గమకాండము 12:6 చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్దోషమైన దేదియు ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్ల. నిర్దోషమైన అంటే క్రీస్తు ప్రభుల వారు నిర్దోషమైన వారు అని మనము ఇందాక మరి లూకా 23:4, యోహాను 8:46లో, అలాగే 1 పేతురు 1:19లో చూస్తూ వచ్చాం. కాబట్టి మగ గొర్రెపిల్ల అయి ఉండాలి అనేది ఏదైతే మనం 12:6లో నిర్గమలో చూస్తున్నామో, అది క్రీస్తు ప్రభువు పురుషుడు మరియు గొర్రెపిల్ల అని మనకు యోహాను సువార్త 1:29లో మనకు దాని యొక్క మరి ఆ యొక్క నెరవేర్పు మనం అక్కడ చూస్తున్నాం. యోహాను సువార్త 1:29. అలాగే యెషయా గ్రంథంలో కూడా 53వ అధ్యాయం అంతా అదే అయినప్పటికీ 53:7వ వచనంలో స్పెసిఫిక్గా మనకు కనబడుతూ ఉంటుంది. పస్కా గొర్రెపిల్ల ఏడాది వయస్సు. ఇక్కడ ఏమంటుంది? నిర్దోషమైన ఏడాది మగపిల్లను. ఏడాది అనంటే ఏడాది వయస్సు. అది
ఏడాది వయస్సు అనగా యవ్వన ప్రాయం. పశువులన్నిటికి కూడా ఒక ఏడాది అని అంటే అవి చాలా యవ్వనంలో ఉంటాయని అంటారండి. మరి అంటే వివిధ పశువులకు కొంత కొంత కాలం ఉండవచ్చు, కానీ ఆ 1 ఇయర్ అనేది ఖచ్చితంగా 1 ఇయర్లో వాళ్ళు ఆ చిన్నపిల్లలంతా అడల్ట్స్ అవుతారు, చిన్న పశువులన్నీ కూడా. కాబట్టి 1 ఇయర్ అదేంటంటే యవ్వన ప్రాయంలో ఉండాలని దాని తాత్పర్యం. ఈ 12:6. కాబట్టి క్రీస్తు కూడా యవ్వనంగా మరణించారు. ఎంత మరణించారండి? 30 సంవత్సరాలు ప్లస్ 3.5 సంవత్సరాలు పరిచర్య, అంతే కదండి. 33.5 సంవత్సరాలు మరి యవ్వన దశలో. కాబట్టి ప్రతివాడు భుజించాలి అనేది కూడా 5వ వచనంలో ఉంది. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వానికి లెక్కింపవలెను, ప్రతివాడు తినాలని మరి నిర్గమ 12:6లో ఉంటుంది, 5లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతివాడు తినాలి అనంటే దాని తాత్పర్యం ఏమిటి అనంటే ఆ యేసు ప్రభువును ఎవరికి వారే వ్యక్తిగతంగా విశ్వసించి లేదా భుజించాలి. యేసు ప్రభువుల వారిని ఎవరికి వారు ప్రతివాడు మరి భుజించడం కానీ వ్యక్తిగతంగా ఆయన విశ్వసించడం కానీ జరగాలి. ఇదే విషయాన్ని మనం యోహాను సువార్త 6:53లో 54, 55, 56 వచనాల వరకు కూడా మనం చూడగలం. ఏమిటి? క్రీస్తు ప్రతివారం మనం ఎవ్వరం కూడా అందరం కూడా ఆయన క్రీస్తును భుజించాలి లేదా క్రీస్తుని విశ్వసించాలి అని. కాబట్టి పస్కా పశువు నీసాను 14న వధించబడాలి అని కూడా ఉంది. చూడండి 18వ వచనం ఒకసారి చదువుతున్నాను. నిర్గమకాండం మీరు చదవండి 12:18. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాత్రియే వారు అదేనండి, అది కాదు, స్తోత్రం. మొదటి నెల చదవండి. 14వ దినమున సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఏమిటి అని అంటే 14వ దినమున వధించబడాలి, నీసాను 14 వధించబడాలి అని దాని తాత్పర్యం. కాబట్టి క్రీస్తు కూడా అదే దినాన వధించబడ్డారు అని యోహాను సువార్తలో 13వ అధ్యాయము 1వ వచనంలోను 29లోను మనం చూస్తాం. అలాగే 18వ అధ్యాయము 28లో కూడా యోహాన్ గారు చెబుతున్నారు. 19వ అధ్యాయంలో 14:31 వచనంలో కూడా మరి ఆయన అదే దినాన వధింపబడ్డారు అని. దశమి నాడు అనగా పస్కాకు 4 రోజుల ముందు పస్కా పశువును వేరుపరచి ప్రదర్శించాలి. ఒకసారి చదువుదాం, 3వ వచనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. అవును సిస్టర్. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లలను ఒక మేక పిల్లలను తీసుకుని రావాలను. దేవునికి స్తోత్రం. అలాగున తీసుకొని రావాలను. కాబట్టి దశమి అనగా పస్కాకు 4 రోజుల ముందు పస్కా పశువును వేరుపరచి ప్రదర్శించాలి అని దాని తాత్పర్యం. క్రీస్తు ప్రభుల వారు దశమి నాడు అనగా ఆదివారం యెరూషలేములోనికి ఊరేగింపుగా వెళ్ళారు అని మనం లేఖనాల్లో చూస్తున్నాం. యోహాను 12:1, మత్తయి సువార్త 26 6వ వచనం నుండి 13 వరకు. యోహాను 12:1, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వరకు. ఇంకొక విషయం ఏమిటంటే అలాంటి మరి బలి పశువు కాళ్ళు మరి ఎముకలు విరగకూడదు అని కూడా మరి వ్రాయబడి ఉంది. 46వ వచనం చూడండి. పరదేశియు 12:46 నిర్గమ ఒక ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకుని పోకూడదు.
దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. ఒక్క ఎముకైనను విరవకూడదు. బలి పశువుగా మనము బలి అర్పించే పశువుకు ఒక ఎముక కూడా విరవడానికి, విరిగిన దాన్ని అర్పించడానికి ఇంకో మాట చెప్తే అలా జరగకూడదు అని దాని తాత్పర్యం. అయితే నిర్గమకాండము ఈ 12వ అధ్యాయం 46లో చదువుకున్న ఈ వచనము యేసు ప్రభువుతో సిలువ వేయబడిన దొంగల కాళ్ళు విరగొట్టబడ్డాయి, కానీ క్రీస్తుల వారి కాళ్ళు యేసు రక్తము క్రీస్తుల వాళ్ళ కాళ్ళు క్రీస్తు ప్రభుల వారి కాళ్ళు విరగొట్టబడలేదు. ఆ సాయంత్రం వరకు మరి ఆయన శిష్యులేమి తీసుకెళ్ళలేదు, కానీ ఆ ప్రభుల వారి దేహాన్ని ఆయన ఎవరండి, అరిమితయ్య యోసేపు ఆయన వచ్చి తీసుకెళ్ళి వెళ్ళారు. పూర్తిగా కాళ్ళు విరగొట్టిన స్థితిలో కాకుండా పూర్తి బాడీని తీసుకొని వెళ్ళినట్లు, దేహము ఫుల్లుగా తీసుకొని వెళ్ళినట్లు వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం ఈ విషయాలు చూడగలము. ఈ 32 నుంచి 36 వరకు చదివినప్పుడు మనకు ఆ విషయం మనకు కానవస్తుంది. కీర్తనకారుడు కూడా మరి చాలా పూర్వకాలంలోనే ఆయన ప్రవచించారు. ఏమిటి అంటే 34:20లో ఇకపోతే ఎవరి ఇంటికి రక్తము పూయబడి ఎవరు ఆ రక్తంతో భద్రము చేయబడతారో వారు మరణాన్ని తప్పించుకుంటారు. చూద్దాం రండి. 13వ వచనము 12-13 చదువుతున్నాను, చదవండి. దేవునికి స్తోత్రం. మీరు చదవండి. ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయించుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి తెగులు మన మీదికి రావద్దు అనంటే ఆ యొక్క మన గుమ్మములు రక్తముతో ప్రోక్షింపబడి ఉండాలి. అంటే యేసును విశ్వసించిన వారమై, యేసును స్వరక్షకునిగా అంగీకరించిన వారమై మన గృహాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడైతే బలులు ఉన్నాయి కనుక ఆ బలులలో భాగంగా ఆ యొక్క మరి కనబడే మాదిరిగా రక్తాన్ని ప్రోక్షించడం జరిగింది. కానీ ఇప్పుడు రాను ఏం జరిగిందంటే క్రీస్తులో ఆ బలి నెరవేరింది కనుక ఇక ఆ క్రీస్తు రక్తము అందరికీ అందుబాటులో ఉందని దాని తాత్పర్యం. కాబట్టి ఈ యొక్క యేసు ప్రభు శిలువలో మరి ఎవరి రక్తము పూయబడి ఎవరు ఆ రక్తంతో భద్రం చేయబడతారో వారి మరణాన్ని తప్పించుకుంటారని మనం ఏదైతే చదువుతున్నామో అది యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము భద్రపరచబడుతున్నామని ఎఫెసీ 1:7లో ఈ రక్తము ప్రశస్తమైనది. ఈ రక్తము మనకు మరి అది రక్తం చిందించారు కనుక ఆ రక్త ప్రభావాన్ని మనము ప్రతి వాళ్ళం కూడా చూడగలము. యోహాను సువార్త 1 యోహాను 1:7లో కూడా ఈ విషయాన్ని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులనుగా చేయును అని 1 యోహాను 1:7లో, అలాగే 1 పేతురు 1:18-19లో కూడా ఈ విషయాన్ని మనం చూడగలం. ప్రియ దేవుని పస్కాను ఇశ్రాయేలీలు జ్ఞాపకార్థంగా ఆచరించాలి అని నిర్గమకాండం 12:11-14లో మనం చూస్తాం. యేసు ప్రభు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆజ్ఞాపించబడినాము. అది ఏదో ఇట్ ఈజ్ నాట్ ఏ ఆప్షనల్గా ఒకటి చేయవచ్చు లేదా చేయకూడదు, మీరు విడిచివేయవచ్చు అనేది కాదు. ఇట్ ఈజ్ ఏ మస్ట్, ఇట్ ఏ కంపల్సరీ అని వాక్యం చెప్తుంది. యేసు మరణాన్ని మనం కంపల్సరీగా జ్ఞాపకం చేసుకోవాలి. లూకా 22:19 అలాగే 1 కొరింథీ 11వ అధ్యాయము 24-25 వచనాల్లో మనకు ఖండితంగా ఆజ్ఞ జారీ చేయబడింది. యేసు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తము యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. యేసు రక్తము మానవుని పాపాన్ని అవిధేయతను కప్పుతుంది అని మనము చూస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం. అలాగే యేసు రక్తము అర్పణను అర్పించు వానిని
అర్పణను దేవుడు అంగీకరించినట్లుగా చేస్తుంది. అదే కదా ఆదికాండము 4వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో మనం చూడగలం. అర్పణను దేవుడు అంగీకరించినట్లుగా చేస్తుంది యేసు రక్తము. యేసు రక్తము ఇంకొక విషయం, 3వ పాయింట్ ఏంటంటే, యేసు రక్తము విశ్వసించిన వారికి విధేయులకు రాబోవు తీర్పు నుండి, శిక్ష నుండి విడుదల కలిగించును అని నిర్గమ 12:13లో మనం చూస్తున్నాం. యేసు రక్తము విశ్వసించిన వారికి విధేయులకు రాబోవు తీర్పు నుండి, ఆ తీర్పు నుండి, శిక్ష నుండి మనలను విడుదల కలిగిస్తుంది. అలాగే యేసు రక్తము మన పాప క్షమాపణ నిమిత్తము చిందించబడింది. యేసు రక్తము మన పాపాలు క్షమించబడాలి అనంటే మరి ఆయన క్రీస్తు ప్రభుల వారు తాను రక్తాన్ని చిందించారు కాబట్టి మన పాప విమోచన వెళ్ళి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అంటే ఆ రక్తము అది అవైలబుల్ ఉంది కనుక అది వెంటనే ఆ ప్రభావంతో మనల్ని శుద్ధి చేసే, ఎవరినైనా శుద్ధి చేసేసే కెపాసిటీ దానికి ఎక్కడైనా, ప్రపంచంలో భూభాగం ఎక్కడైనా కానీ దాని ప్రభావం అంతగా ఉంది. దేవునికి స్తోత్రం. యేసు రక్తము మన పాపమును కడుగుతుంది, అంటే ప్రపంచంలో ఉన్న యావత్తు మనుషుల. కాబట్టి యేసు రక్తము మనలను పాపదాస్యములో అనే బజారులో నుండి కొని బయటికి తీసుకొని వచ్చింది. యేసు రక్తం మనలో పాపంలో ఒకప్పుడు జీవించిన వాళ్ళం మనము. మరి ఆ పాపం నుండి ఆయన రక్తము అందుబాటులో ఉంది కనుక అది వెంటనే మనలను కొని, అయ్యా నేను తప్పు అయిపోయింది పాపను అని ఆ పాప విచక్షణ జరిగిన వెంటనే ఆ రక్తము అందుబాటులోకి వచ్చి ఆ పాపాన్ని తొలగించేసి శుద్ధినిగా చేస్తుంది. ఎంత గొప్ప ప్రణాళిక అండి! దిస్ ఈజ్ ఎ ప్లాన్, గాడ్స్ ప్లాన్. ఇది మానవుల ప్లాన్ ఇంతగా ఉండదు. కాబట్టి దేవదేవుడు యావత్ ప్రపంచంలో మానవులను పెట్టి మానవులకు వాళ్ళకు ఒక విశిష్టమైన ఒక ప్రణాళిక సిద్ధం చేసి తన కుమారుని ద్వారా ఆ బలి యాగము చేయబడి ఆ బలియాగం ద్వారా అనేకుల పాప విమోచన కలుగుతున్నట్లు, కాబట్టి ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలిగే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు రక్తం ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. ఈనాడు మనము దేవునితో సమాధానం ఏర్పడింది. ఒకసారి మనం దూరస్థులమైన వారం ఇప్పుడు దగ్గరగా ఎలా అయినామంటే అది కేవలం యేసు రక్తం మూలాన. మనము కొలస్సీలకు రాసిన పత్రిక మరి మనలను సమీపస్తుల ఎఫెసీయుల్లో 2:13లో మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించుట వలన మనకు కలిగిన అపవిత్రతను, ఆ శిక్షను యేసు రక్తము తుడిచివేసింది. ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని ఉన్నట్లుగా పాటించలేకపోయారు. ఎంతగా ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఇన్ని నియమాలు, ఇన్ని లాలు, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎంతగానో మనకు ఇంతగా ఒక రూల్ బుక్ ఇచ్చినప్పటికీ ఈ రూలు అందరూ ఫాలో కాలేకపోయారు. మీరు ఇలా చేయాలని ప్రభుల వారు చెప్పినా కానీ వీళ్ళు ఎవరు కూడా చేయలేకపోయినప్పుడు, ఇప్పుడు వేరే మార్గం ఏంటి, ఇంకా చేయలేము అన్నప్పుడు అప్పుడు ఏమిటి అని అంటే యేసు రక్తము మరి ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించుట వలన మనకు కలిగిన అపవిత్రతను, మరి ఆ యొక్క శిక్షను యేసు రక్తము తుడిచివేసేసి. చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13లో, ధర్మశాస్త్రానుసారంగా వెళ్ళాలంటే ప్రతి వాళ్ళు వెళ్ళలేరు. దాన్ని ఆచరణలో పెట్టాలి అంటే చాలా కష్టం. మన శరీర మరి ఆ యొక్క బలహీనతలు అడ్డుపడతాయి, అవి చేయలేము మనం. కాబట్టి ఎలాగా అనుకున్న మంచిదే ధర్మశాస్త్రం ఉంది, కానీ చేయాలంటే అంత మరి ఆ మానవుని శక్తి సరిపోవట్లేదు. కాబట్టి రక్తం ఉంది చూసారా, యేసు రక్తము అలాంటి అపరాధాలన్నీ తుడిచివేస్తుంది. ధర్మశాస్త్రం చేయలేని అపరాధం అంతా కూడా తుడిచివేసింది అని కొలస్సీలకు 2:13లో చూస్తున్నాం. అలాగే యేసు రక్తము అనగా దేవుని రక్తం మనలను దేవునితో స్వకీయ సంపాద్యంగా చేసింది. చదువుతారా? అపోస్తుల కార్యములు 20:28. ఒకరు 1 కొరింథీ 6:19 చదువుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తము అంటే దేవుని రక్తం మనలను దేవునితో స్వకీయ సంపాద్యముగా చేసింది అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 20:28, 1 కొరింథీ 6:19 చదువుతారా?
స్తోత్రం, గ్లోరీ. ఓకే పాస్టర్ గారు. మొదటి కొన్ని అపోస్తుల కార్యం 20:28 కదండి పాస్టర్ గారు. ఈ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందులను గుచ్చియు మీ మట్టుకు మిమ్మల్ని గుచ్చియు జాగ్రత్తగా ఉండుడి. ఆమేన్. మొదటి కొరింథీయుల 6:19 చదువుతారా? స్తోత్రం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీరు ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీకు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో పెట్టి కొనబడిన కనుక దేవునితో మహిమపరచండి. ఆమేన్, హల్లెలూయా. అలాగే మొదటి పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా దేవునితో స్వకీయ సంపాద్యంగా మనం చేయబడ్డామని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇంకా చూస్తే యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, మన సేవను జీవము గల దేవునికి అంగీకారముగా చేస్తుంది అని హెబ్రీ 9:14 ఉంది. చదువుతారా? హెబ్రీ 9:14. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దేవునికి స్తోత్రం. మనసాక్షిని యేసు రక్తము శుద్ధి చేస్తూ ఉంది. ఈ మనసాక్షి అనేది అది మనము దేంతో కూడా బాహ్యమైంది ఏదైనా లిక్విడ్తో శుద్ధి అవుతుందేమో, కానీ అది ఆంతరంగికంగా మనసాక్షి అనేది దేవుడు మనకు పెట్టాడు కనుక ఆ మనసాక్షి శుద్ధి కావాలి అని అంటే అది వేరే ఏ లిక్విడ్తో అవ్వదు, కానీ యేసు రక్తంతో అవుద్ది. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగొను మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగొను మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము.
అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం గురించి మనం ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం. ఆ రక్తం లేనిదే మన విశ్వాసం వ్యర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుల వారు ఆ తరం వారి కొరకు, మన తరం వారికి, రాబో తరం వారి కొరకు ఆయన నిష్కలంకమైన గొర్రెపిల్లగా వచ్చి వధింపబడి, ఇదిగో రక్తాన్ని చిందించి ఒక ప్రణాళికబద్ధంగా దేవుడు ఎంతో ఒక ప్రణాళిక మన ఎడల కలిగి ఉన్నాడనే దానికి నిదర్శనంగా ఇది జరిగింది. కానీ ఏదో యాదృచ్ఛంగా జరిగింది అనుకోవడానికి వీల్లేదు. ఇందాక మనం చూస్తూ వస్తున్నాం, నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనము పస్కా గురించిన చూస్తూ వస్తున్నాం. అలాగే మరి ఆ యొక్క పశువులను ఎలా వధించాలి, ఎలా అనేది మనము మరి లేవియ కాండంలో కూడా మనం చూస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు రక్తము చిందింపబడి మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగులాగున దేవుడు మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తూ యేసు రక్తం మనలను హెచ్చించి దేవుని కొరకు మనలను రాజులనుగా, యాజకులనుగా చేస్తుంది అని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చదువుకుందాం రండి. మనకు ఆ విషయము మనము అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. మనము ఎవరము అనేది మరుపు వచ్చినప్పుడు మనం అలాగూ మరి దానికి అనుగుణంగా నడవలేని పరిస్థితి ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5, 6 వచనాలు. నమ్మకమైన సాక్షియు, నుండి సంపూర్ణుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియు నైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంబంధులుగా లేపిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు అని ఆయనకు పేరు పెట్టబడింది. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? ఇక 6వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అని. దేవునికి స్తోత్రం. మన పాపముల నుండి ఆయన విడిపించిన వాడు అని చూస్తున్నాం. 5వ అధ్యాయము 9, 10 వచనాలు చూసినప్పుడు, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9, 10 వచనాల్లో, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి. చదువుతారా? నీవు వధింపబడిన, మళ్ళీ చదవండి అయ్యగారు, మళ్ళీ చదవండి. వధింపబడిన వాడవై ఆ ప్రజలు నీవు ఆ గ్రంథంలో తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ. ఎక్కడ నుండి అనేది కాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏ ప్రాంతం నుండి అని కాదు, ఏ భాష అనేది కాదు. అది ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ ఖండమైనా కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి ఆయన రక్తం చిందించి వారిని కొని ఉన్నాడు కనుక వారు మరి కొత్త పాట పాడుతున్నారు. మనం ఈనాడు దేవుని పాటలు పాడుతున్నాం ఆయనకు, ఎందుకంటే ఆయన మనలను కొని ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రక్తము వలన దేవుడు మనకు హెచ్చింపు కలిగింది. హెచ్చింపు ఎలా కలిగింది అని అంటే, మనలను రాజులుగా హెచ్చించాడు. ఆ రక్తం మనకు హెచ్చింపు కలగడం అని అంటే, రాజులంగా ఎలా అయ్యామనంటే యేసు రక్తం మనలను రాజులనుగా చేసింది. అలాగే యాజకులను ఈనాడు మీరు నేను ఒక దైవజనులుగా మరి పాస్టర్లుగా మనం తయారై తర్బీదై, చాలామంది మీరందరూ కూడా పాస్టర్స్ అయి ఉంటారు. ఎలా అయ్యారు అని అంటే, యేసు రక్తము మనలను ఆ మాదిరిగా హెచ్చు కలగజేసింది. అంటే ప్రమోషన్ వి గాట్ డ్యూ టు
బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. ఆ ప్రమోషన్ ఎలా వస్తుందంటే ఏదో మన మస్తిష్కం మన జ్ఞానాన్ని బట్టి అలా కాదు, కానీ దేవుని యొక్క రక్తము మనకు హెచ్చు కలుగుటకు సాధకమవుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసు రక్తం వలన దేవుని ఎదుట మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందంటే నీతిమంతులనుగా తీర్చబడుతుంది. నీతి ఎక్కడి నుంచి వస్తుంది? మన క్రియలు చాలా అవి మురికి గుడ్డలు లాంటివి. ఎప్పుడు కూడా ఆ మానవ ఆ యొక్క బీజం ఉంటుంది కాబట్టి, ఆదాము బీజం, అది ఎప్పుడు కూడా తప్పు కోసమే ప్రాకుల పడుతూ ఉంటుంది, కానీ నీతి అనేది రాదు. అయితే క్రీస్తు రక్తం మనకు ఉంది కాబట్టి అది ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసి ఎప్పటికప్పుడు నీతిమంతుడిగా నిలబెడుతుంది. ఇట్ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లోనే మనం ఉన్నాం. క్రీస్తు దగ్గరికి రాగానే ఆ ప్రాసెస్లో మనము భాగంగా ఉంటాం. కాబట్టి ఏదైనా పొరపాటున తెలుసో తెలియకో ఏదైనా జరిగితే ఆ రక్తం ఏం చేస్తుంది? మనలను క్లీన్ చేసి మళ్ళీ మన స్థానంలో మనం ఉంచుతుంది. అయితే మానవుడు ఏంటంటే మళ్ళా పడిపోవడం, మళ్ళా రక్తంలో కడగబడడం, మళ్ళా పడిపోవడం, మళ్ళా. అందుకనే నీతిమంతులు 7 మారు పడలేని తిరిగి లేదు, ఎందుకంటే రక్తం లేపుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. రోమీలకు రాసిన పత్రికలో ఒక చక్కటి వాక్య భాగం ఉంది. 5వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో హల్లెలూయా. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనము రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కానీ ఆ రక్తమే లేకపోతే మనం నీతిమంతులం కాకపోయే వాళ్ళమే. దేవునికి స్తోత్రం. యేసు రక్తము మనలను పరిశుద్ధపరుస్తుంది అని కూడా, పరిశుద్ధత మనకు కలుగుతుంది అని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:11, 1 కొరింథీయులకు 6:11, దేవునికి స్తోత్రం. అలాగే హెబ్రీలకు 10:14లో కూడా, 13:12లో కూడా మనం స్తోత్రం. అట్టి వారై ఇంటిది గాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. చాలు బ్రదర్, దేవునికి స్తోత్రం. చాలండి. మనం పరిశుద్ధపరచబడుతున్నాం. యేసు రక్తము మనను ఎప్పటికప్పుడు పరిశుద్ధులు అని అంటే, పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుందంటే యేసు రక్తం మూలానే, మరొక చోట నుంచి కాదు. మన నీతి గుడ్డలు కానీ, నీతి కానీ, మన విశ్వాసం కానీ కానే కాదు. యేసు రక్తం ద్వారా మన రక్షణ భద్రపరచబడింది. మన యొక్క రక్షణ ఉంది చూసారా, అది భద్రపరచబడింది. నిత్య రక్షణను పొందాము. మనం రక్షణ పొందుకుంటున్నామనంటే, భద్రత పొందుకుంటున్నామనంటే అది యేసు రక్తం వలన. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 నుండి 14 వరకు, అలాగే 13వ అధ్యాయము 20వ వచనము, 9వ అధ్యాయము 12 వరకు కూడా మనం చూడగలం. 12వ వచనం కూడా చూడగలం. యేసు రక్తం ద్వారా అన్యులమైన మనము యూదులతో సంధి చేయబడి ఒక నూతన పురుషునిగా సృష్టించబడినాము అని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం అందరము ఒక నూతన పురుషులుగా అయినాము. ఎలా అయ్యామనంటే దేవునితో, అంటే యేసు రక్తం ద్వారా మనం దేవునితో, మరి ఆ యొక్క అమూల్యమైన యేసు రక్తం ద్వారా అన్యులమైన మనం, అంటే మనం యూదులం కాకపోయినా మనం అన్యులమైనప్పటికీ యూదులతో సంధి చేయబడి ఒక నూతన పురుషునిగా సృష్టింపబడ్డాము. అటు యూదులు జన్మతః యూద కాలేకపోయినప్పటికీ యేసు రక్తము ఎంత పవిత్రపరుస్తుందంటే మనల్ని యూదులనుగా చేసేస్తుంది. ఇప్పుడు యూదులకు వర్తించే నేను నిన్ను తీసుకొస్తాను, నీకు ఆ యొక్క మరి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశం ఇస్తాను, అక్కడ స్థాపిస్తాను, నిన్ను చూసుకొని వాడు నేనే, కునుకడు ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అంటే, ఇప్పుడు మనలను యేసు రక్తం ఏం చేసిందంటే యూదులనుగా చేసింది. నమ్మినవారు ఆమెన్ చెప్తారా? ఆమెన్, హల్లెలూయా. ఆ లేఖన భాగం మీరు తర్వాత వెళ్ళిన తర్వాత చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతన సృష్టిగా నిన్ను చేసి నీ కార్యములను నెరవేర్చి, నూతన
సృష్టిగా నిన్ను చేసి నీ కార్యములను నెరవేర్చి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సమయాభావం వల్ల మనం ముందుకు కాస్త కట్టేలు చేస్తున్నాం. యేసు రక్తము ద్వారా మనము దేవునితో సమాధానపడి దేవుని నీతి అయ్యామని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనంలో మనం చూడగలము. సమాధానపడి దేవునితో నీతి అయ్యాము. ఎవరు నీతి? మనం నీతిమంతులుగా అయ్యాం. అంతేకాకుండా యేసు రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి, అనగా దేవుని సన్నిధి. అతి పరిశుద్ధ స్థలం అంటే అది ఇప్పుడు లేదు కదా పాస్టర్ గారు అని అంటారా? అయితే అది లేకపోయినా, అనగా దేవుని సన్నిధికి చేరగలిగాము. దేవుని సన్నిధికి ఎలా వస్తున్నాము అనంటే యేసు రక్తము, ఆ యొక్క రక్తము మనలను ఆ యొక్క సన్నిధికి తీసుకొని వెళ్ళగలుగుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-22 వరకు చదువుకుంటే, మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి, అనగా దేవుని సన్నిధిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళింది. ఇకపోతే యేసు రక్తము ద్వారా మనము దేవునితో, యేసుక్రీస్తుతో ఒకరితో ఒకరము సమాధానము కలిగి ఉన్నాము. దేవునితో కూడా యేసుక్రీస్తుతో కూడా సమాధానం మనం కలిగి ఉన్నామని 1 యోహాను 1వ అధ్యాయము మరి 1-3 వరకు, అలాగే 7వ వచనంలో కూడా ఇందాక చదువుకున్నాం కదా అదే. కాబట్టి ఇది యేసు రక్తం మనం దేవునితో, యేసుక్రీస్తుతో ఒకరితో ఒకరము సమాధానము కలిగి ఉన్నాము. ఇంకొక పాయింట్ ఏంటంటే యేసు రక్తం ద్వారా మనము దేవునిచే నిత్య స్వాస్థ్యముగా కొనబడినాము. ఒక నిత్య స్వాస్థ్యముగా మనము యేసు రక్తము వలన మనము కొనబడినాం. మనము ఆయనలో ఉంచబడ్డాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14-15 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 9:14-15 వచనాలు. యేసు, చివరిగా ఒక విషయాన్ని చదివి మనం ముగించుకుందాం. యేసు రక్తము చేత మనము అపవాదిని జయించుచున్నాము లేదా జయించాము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు రక్తము చేత మనము అపవాదిని జయించాము. ప్రకటన 12:11 చదువుకొని ముగించుకుందాం. ప్రకటన 12వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి మరి వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అపవాదిని జయించారు అని. యేసుక్రీస్తు రక్తం ద్వారా అపవాదిని మనము జయిస్తున్నాము. అంటే సైతానును జయిస్తున్నాము. ఈ శక్తి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే యేసు రక్తము మనకు సంక్రమిస్తుంది కనుక, యేసు రక్తము ఇస్తుంది కనుక అపవాది క్రియలను, అలాని సాతాను క్రియలను ఏదున్నా కానీ ఈ యొక్క దైవజనులు కానివ్వండి లేదా సంఘ పెద్దలు కానివ్వండి వెళ్ళి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి, తల మీద చేతులను ప్రార్థన చేయగానే అలాంటివి అపవిత్రాత్మలన్నీ కూడా వెడలిపోదు. ఎలాగా సాధ్యం అని యేసు రక్తం వలన. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? ఆమెన్. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దేవునికి స్తోత్రం. యేసు రక్తము, యేసు మరణము అనే పదాలు ఒకదానికొకటి పర్యాయ పదాలుగా ఉంటున్నాయి. బ్లడ్ ఆఫ్ జీసస్, డెత్ ఆఫ్ జీసస్ ఆర్ ఆల్ సినానిమ్స్. ఏదన్నా కానీ వీటిని మనం వేరువేరుగా చూడడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తం ద్వారా సమస్తం మనకు సంక్రమించి ఆయన ప్రణాళికలో మనం ఉండి ఈ దినం ఈ మాదిరిగా ఈ యొక్క తరగతిలో ఉండి యేసు రక్తమును మనము ఇంకా సొంతం చేసుకొని బలం పుంజుకొని మనము ఆయన సన్నిధిలో ఎదుగులాగిన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అటు కృప కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరైనా ప్రేరేపింపబడిన వారు ఉంటే ఒకరు ప్రార్థన చేయండి. యేసు రక్తం వలన కలిగిన లాభాలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఆశీర్వచనంతో మనం ఈ యొక్క తరగతి ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, కరుణామయుడ ప్రభా, నీ పరిశుద్ధ రక్తము ఎంత విలువైనది, ప్రశస్తమైనది.
ప్రతి మానవుల జీవితాన్ని ప్రభా నా తండ్రి ఆ యొక్క మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బంధకాల నుండి మరి ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిందో అది ప్రభా ఏ గొర్రెపిల్లల రక్తము చేయజాలకపోయిందో యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆయన పుణ్య రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని తుడిచివేయటమే కాకుండా మరి నా తండ్రి మాకు ప్రభా ధర్మశాస్త్రం మా పాపముల నిమిత్తం కానీ అతిక్రమం నిమిత్తం కానీ రాసిపెట్టిన పత్రాన్ని తన శిల్వ రక్తం ద్వారా తుడిచివేయటం ద్వారా అది మాకు ఇక ఎన్నటికీ అడ్డం లేకుండా దాన్ని తుడిచివేసి ప్రభా ఆ యొక్క శిల్వ రక్తం ద్వారా మాకు విజయాన్ని అనుగ్రహించిన యేసు ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి అయిన దేవా, ఇది తండ్రి యొక్క అభిష్టమని తెలియజెప్తున్నారు. గొర్రెపిల్ల తనంతట తాను రాలేదు కానీ తండ్రి నిశ్చయించి మరి ఈ పాప పరిహార నిమిత్తం మరి పరిశుద్ధపరచడానికి మానవాళిని అందరినీ పరిశుద్ధపరచడానికి ప్రభా నిర్దోషులుగాను నిరపరాధులుగా చేయడానికి ప్రభా నిశ్చయించుకొని తండ్రి నిశ్చయించుకొని ప్రభా కుమారుని గొర్రెపిల్ల వలె పంపి ఆ గొర్రెపిల్ల ప్రాణం అర్పించడం ద్వారా ఇదిగో నూతన నిబంధన ద్వారా మరి నూతన నిబంధన పరిశుద్ధ రక్తం ద్వారా ఒక నూతన జీవితాన్ని నూతన ఆనందాన్ని ఎన్నటికీ ఈ మనసాక్షికి కల్మషము దోషము అనేది లేకుండా మనసాక్షిని పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ రక్తానికి ఏ రక్తము ఏ మనిషిని పరిశుద్ధపరచబడలేదు కానీ యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తం ప్రతి మానవుని యొక్క మనసాక్షిని మరి పరిశుద్ధపరచడం ద్వారా ఎల్లకాలము ఆ మనసాక్షి ఇక మరి దోషిగా ఎంచదని మరి అపవాది పడివేయబడ్డాడని ప్రభా మీరు జయించి ఉన్నారని చెప్పినటువంటి క్లుప్తమైనటువంటి ప్రసంగానికి అయ్యగారి బృందానికి ప్రభా మరి తండ్రి మరి హెచ్ఎస్సి మరి బృందాన్ని ప్రభా బిషపులను అందరినీ కూడా విన్నవారందరికీ కూడా ఈ పరిశుద్ధ రక్తం మనల్ని పవిత్రతతో అభిషేకించినందుకు మరి ఒకసారి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వచనం తీసుకుందామండి. దేవునికి స్తోత్రం. అందరు తల్ల వంచి కళ్ళు మూసుకోండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, గొర్రెలకు గొప్ప కాపరియు, తిరిగి రానయున్న ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీస్సులు చేరి వచ్చిన మనకందరికీ, మన కుటుంబాలకును, మన పరిచర్యలకును, సకల పరిశుద్ధులకును, అలాగే హెచ్ఎస్సి యూనివర్సిటీకి, బిషప్ గారికి, మరి సార్వత్రిక సంఘానికి ఇప్పుడు సదాకాలం నిలిచి ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.